ప్రేమ నర్మదా దగ్గరికి వచ్చి, "చూసావా అక్క ఎన్ని నాటకాలు ఆడుతుందో, ఎన్ని అబద్ధాలు ఆడుతుందో, మనం అడిగినప్పుడేమో మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు" అని చెప్పింది. అదే అత్తయ్య వెళ్ళి అడిగితేమో, "మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇప్పుడు బయటికి రావడం కుదరదు" అని చెప్తుంది. ఎన్ని నాటకాలు, ఎన్ని అబద్ధాలు ఆడుతుంది. ఏదో జరుగుతుందని అనిపిస్తుందక్క నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే, "నాకు అలాగనే అనిపిస్తుంది. ఈ నాటకాన్ని ఏదో బయటికి తీయాల్సిందే. ఆ వల్లి అసలు ఏం చేస్తుందో, తన ఫ్యామిలీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. ఇదంతా పెళ్లి కోసమని నాటకం ఆడారని అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇదంతా తెలుసుకోవాల్సిందే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవునక్క అది నిజమే. మనం ఎలాగైనా సరే ఈ విషయం మొత్తం తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ ఎవరిని ఏం చేస్తున్నారో అవన్నీ తెలుసుకుంటే పూర్తిగా అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే, "నువ్వు చెప్పింది కరెక్ట్ ప్రేమ. ముందు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకుంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళు ఏం చేస్తారో, ఎలా ఉంటారో అన్నీ కనుక్కుంటే సరిపోతుంది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవునక్క అది నిజమే. మనం ఎలాగైనా సరే త్వరగానే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకొని అసలు వాళ్ళ గుట్టేంటో బయటికి తీయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే, సరే మనం ఇద్దరం ఇప్పటి నుండి ఈ పనిలోనే ఉందాం. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎలాగైనా గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో, ఎలా ఉన్నారో, ఎందుకు ఇదంతా నాటకం ఆడారో, ఈ ఇల్లు వాళ్ళది కాకపోయినా సరే వాళ్ళదే అని చెప్పి అద్దెకి తీసుకున్నారు కదా, అద్దెకి తీసుకొని ఈ పెళ్లి చేయవలసినంత అవసరం ఏంటి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంట్లో ఉన్న వల్లి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యయ్యో, వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేరని తెలిస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు, నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది గల, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా నచ్చ చెప్పుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్